చెప్పు మిస్టర్ చెప్పు, నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పేసాయి. ఈ ధనాధన్ మ్యారేజ్ బ్యూరో ఠకీమని కుదిరించేస్తుంది. అంటే అది అర్థమైంది. నువ్వు బాగా ఎర్రగా బుర్రగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఇలాంటి అందమైన అమ్మాయినే కోరుకుంటావు. అది కాదండి. అర్థమైంది. బాగా చదువుకుని స్టైల్గా ఉండే ఇలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటావు. అబ్బాయి కాదండి. అది కూడా కాదా? అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదిగో ఇలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్ నేచర్ ఉండే అమ్మాయి కావాలంటావు. అది కూడా కాదండి. అది కూడా కాదా? ఇదిగో నీకు ఎలాంటి అమ్మాయి కావాలో స్ట్రైట్ గా చెప్పేసి ఠకీమని కుదిరించేస్తాను. అంటే అది కొంచెం కట్నం ఎక్కువ వచ్చే అమ్మాయి అయితే ఫైనాన్షియల్ గా సెట్ అవుతుందని. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట. కట్నం రేటు అమ్మాయి వయసును బట్టి ఉంటుందయ్యా. అమ్మాయి వయసు కట్నం అర్థం కాలేదండి. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సపోజ్ ఇదంతా 20 ఏళ్ల వయసు వాళ్ళ లిస్ట్ అనమాట. 20 ఏళ్ల వయసు అమ్మాయిని చేసుకున్నావు అనుకో 5 లక్షల కట్నం వస్తుంది. ఇదంతా 30 ఏళ్ల వయసు వాళ్ళ లిస్టు. 30 ఏళ్ల అమ్మాయిని చేసుకున్నావు అనుకో 10 లక్షల కట్నం వస్తుంది. అదే 40 ఏళ్ల వయసు అమ్మాయి, చిచ్చి అమ్మాయి ఏంటి 40 ఏళ్ల వయసు ఆవిడ్ని చేసుకున్నావు అనుకో 15 లక్షల కట్నం వస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు అమ్మాయి, చిచ్చి అమ్మాయి వచ్చేస్తుంది. 50 ఏళ్ల వయసు ఆవిడ లిస్ట్ అనమాట. వీళ్ళంతా కూడా డైవర్సీలు, వీడోలు. వీళ్ళని చేసుకున్నావు అనుకో 25 లక్షల కట్నం వస్తుంది. డబ్బుకు డబ్బు వాళ్ళని ఉద్ధరించినట్టు కూడా ఉంటుంది. మరి చెప్పు నీకే వయసు ఆవిడ కావాలో చెప్పేసి ఠకీమని కుదిరించేస్తాను. 60 ఏళ్ళ అమ్మాయి అయితే ఎంత కట్నం వస్తుందండి? 50 లక్షలు.